నాన్నగారికి మొక్కల గొంతు తడపందే ముద్ద గొంతు దిగదన్నట్టు వర్షంలోనూ వాటిని పలకరించందే రోజు పూర్తయ్యేది కాదు. చేతికర్ర ఆసరా కావాల్సి వచ్చినప్పుడు ముందు శంకు చెట్టుకి పందిరిగుంజ నాటాలంటూ పట్టు వీడిందే లేదు. 4 కూరలతో విందు భోజనం అయినా, ఉట్టి నీళ్ళన్నమైనా సంతృప్తిలో తేడా ఉండేది కాదు. క్షీర పాయసాన్ని, కాకరకాయ రసాన్ని ఒక్కలాగే తాగే మరో మనిషిని నేను చూసిందే లేదు. మంచంలో ఉండి కూడా మనవడికి చరిత్ర పాఠాలు చెప్పగలిగిన మరొక ఏకసంధాగ్రాహిని ఈ జన్మకి చూస్తాననుకోవడం లేదు. దేవుడు చల్లగా ఉండాలంటూ దీవించినా, గిట్టని వారు దూషించినా దేనికి చెల్లించడం నేను చూడలేదు. మీరు పెరిగిన పరిసరాలా, మీరు చదివిన పుస్తకాలా, మీరు కలిసిన మనుషులా, మీరు అనుసరించిన గురువులా, ఏవి మిమ్మల్ని తామరాకుపై నీటిబొట్టు చందంగా మార్చేశాయి? అన్నీ మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలే కావచ్చు.